మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల్లో పాల్గొన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామాన గ్రామ దేవతల ఆలయాలు నిర్మించారని గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ బలపరచారని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉన్న రిజర్వేషన్లు బంద్ చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ ఇవ్వకుండానే గ్రామ సభలు పెట్టి ఎలక్షన్ కోడ్ నెపంతో ఓట్లు వేయించుకుందామని చూస్తున్నారని అన్నారు. అదేవిధంగా మా ఎస్టీలకు సంబంధించిన ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ దేవాలయాలు కావచ్చు, గ్రామాన కూడా బాగా దేవాలయాలు కట్టారు ఈ 10 ఏళ్లలో. అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ గారు బలోపేతం చేసింది. గ్రామాల్లో డబ్బులు వచ్చినాయి 10 ఏళ్లలో. కేసీఆర్ గారు 200 పెన్షన్ 2000 చేసింది. రైతు బంధు ఎకరానికి 10,000 వేసింది. కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 ఇచ్చింది. 24 గంటలు ఫ్రీగా కరెంట్ ఇచ్చింది. పండిన పంట గింజ లేకుండా కొన్నాడు. ఇట్లా చేయడం వల్ల ఏమైందంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. ముదిరాజుల కోసం చేప పిల్లలు ఉచితంగా చెరువులలో లేచింది. మత్స్య సంపద పెరిగింది. గొల్ల కుర్మలకు గొర్రెలు ఇచ్చింది. పాడి పంట పెరిగింది. పంటలు పెరిగినాయి. అన్నీ కూడా పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగా బలోపేతమైంది. అందువల్ల ఏమైంది, ప్రజలు చక్కగా గ్రామ దేవతల్ని కొత్త ఆలయాలు కట్టింది. ఏ ఊర్లో పోయినా పెద్ద గుళ్ళు కట్టింది. ఇది కేసీఆర్ గారి పనికి నిదర్శనం. ఇట్లా చాలా మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఇలా గీత కార్మికులకు కూడా ఎవరు అడగలే. కేసీఆర్ గారే ఆలోచించి మన వైన్ షాపుల్లో 16% రిజర్వేషన్ ఇచ్చిండు. మనకు వైన్ షాపుల్లో కేసీఆర్ గారు గౌడ్స్ అంటే ఎవరు దరఖాస్తు పెట్టి ఆయన్ని ఆలోచించారు. వైన్ షాపుల్లో రిజర్వేషన్ ఇవ్వాలని మా గౌడ్స్ కోసం రిజర్వేషన్ తెచ్చింది. చెట్టు పన్ను రద్దు చేసింది. పాత బకాయిలు రద్దు చేసింది. రెన్యువల్ పోతే లంచాలతోనే అధికారులు తిప్పలు పెడుతుందని 10 ఏళ్ల దాకా ఆటోమేటిక్ రెన్యువల్ చేసేసింది. ఆఫీసుల చుట్టూ తిరగకుండా చేసింది. ఇంకొక విషయం మీరు మా గౌడన్నలు గుండె మీద చేసుకొని ఆలోచించాలి. 10 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ వాళ్ళు కళ్ళు దిక్కు కన్నెత్తి కూడా చూడలేదు. చూసిరా? కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, ఇక కేసులే కేసులు. పాపన్న పెట్టులు జైల్లో పడ్డారు. ఎల్లారెడ్డి పెట్టులు జైల్లో పడ్డారు. మొన్న మెదక్లో కేసు అయింది. సిద్దిపేటలో మొత్తం 2 కళ్ళు డిపోల మీద రైడ్లు చేసి జైల్లో వారేసారు మా గౌడ్స్. అయ్యాడ చూడు కేసులు మొత్తం. అడేది చెంచల్ కూడా ఒక బ్యారెక్ నిండా గౌడ్స్ ఉంటారు.